కాదు, సువార్త చెప్పగలగాలి, ఇతరులకు దేవుని వాక్యాన్ని బోధించగలగాలి. కనీసం అవి రెండు చేయకపోతే సన్నిధిలో పరిచర్య అన్నా చేయాలి. అది కూడా చేయకపోతే మరి వేరే విధంగా ఒకవేళ నిన్ను దేవుడు ఏర్పరచుకొని ఆ విషయంలో నీకు ద్వారాలు తెరిస్తే మరొక విధంగానైనా సరే దేవుని పనిలో నీవు పాలివాడవు కావాలి, పాలిదానవు కావాలి. అంతేగాని సంవత్సరాలు గడిచిపోతున్నా ఏదో ఆర్డినరీగా సరదాగా వచ్చి సరదాగా వెళ్ళిపోయి నేను ఏదో జస్ట్ వస్తున్నానండి, ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుణ్ణి బాగా చక్కగా వాడుకుంటున్నానండి, బాగా రిన్ని సబ్బును బాగా అరగరుద్దినట్టు రుద్దుతున్నానండి దేవుణ్ణి, నేను మాత్రం రుద్దపడట్లేదండి అనే దరిద్రపు బ్రతుకులో మాత్రం ఉండొద్దు. ప్లీజ్ ఏమనుకోవద్దు ఇలా అన్నానని. నీ అవసరాలకి, నీ సమస్యలకి, పరిష్కారానికి, రక్షణకి దేవుడు